తల్లాడ గ్రామంలో, ఖమ్మం జిల్లా తల్లాడ గ్రామంలో ఆగ్ని ఎస్ఓ గారు ఈ బయోమాస్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్టు. ఎందుకంటే మనకి వేస్ట్ గా పడే అగ్రికల్చర్ వేస్ట్ అంతా మనం తగిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి, తగిలిపెడుతున్న భూములన్నీ పాడయ్యే పరిస్థితి, తగిలిపెడతాం అనేది కూడా చట్టవిరుద్ధమైనా కానీ మనం తప్పనిసరి రైతులందరూ అగ్రికల్చర్ మొత్తం తగిలిపెట్టేసి చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఆ వాటితోనే పిల్లర్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో పిల్లర్స్ తయారు చేసి ఈ మంచి ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. ఇది మంచి సుపరిణామం. తల్లాడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్ట్. గ్రీన్ ఎనర్జీ ఇష్యూలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పాజిటివ్ సొల్యూషన్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు మిర్చి కానీ, పత్తి కానీ, అలాగే కార్న్ కానీ, ఇంకా రైస్ కానీ, వరి పంట ఇలాంటి వేస్టేజ్ అంతా వీళ్ళు తీసుకుంటారు. వేస్టేజ్ అంతా తీసుకుని వాళ్ళు దాన్ని విలేజ్ కింద మార్చి జరుగుతుంది. దీనివల్ల రైతులకు ఎంతో ఉపయోగకరం. వాళ్ళు ఏంటంటే వేస్ట్ అంతా ఏం చేయాలో తెలియదు, తగిన పెట్టాలన్నా కానీ ఖర్చు అవుతుంది. ఇదంతా ప్రాబ్లం లేకుండా వీళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుని మొత్తం అంతా కూడా ఇక్కడ విలేజ్ తయారు చేస్తున్నారు. చాలా మంచి ఉపయోగకరం. అదిగాక నా తమ్ముడు వెనుగంట కిషోర్ తను ఈ ప్లాంట్ ని తీసుకుని వస్తున్న చాలా మంచి ఇది. అది కూడా తెలంగాణలో ఇమీడియట్ గా జరగడం మాకందరికీ అత్యంత ఆప్తులు. తిమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ ప్లాంట్ ఓపెన్ అవడం కూడా చాలా ఆనందం. ఇప్పుడు తిమ్మల నాగేశ్వరరావు అంటే అందరికీ తెలిసిందే. మీకు ఖమ్మం జిల్లాలో ఎంత ఫేమస్, ఆయన గుడివాడలో కానీ మా కృష్ణా జిల్లాలో కూడా అంతే ఫేమస్. ఆయన ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం చాలా హ్యాపీగా అనిపించింది. ఇది చాలా ఉపయోగకరమైన ప్రాజెక్టు అని కూడా ఆయన కూడా అభినందించారు. తప్పకుండా ఇది మరింత విస్తృతంగా చేయాలని చెప్పేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా గుడివాడలో కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇదే ప్రాజెక్ట్ ని గుడివాడ కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నాం. అనేక చోట్ల పనికొచ్చే ప్రాజెక్ట్ తప్పకుండా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి. అలాగే ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రజలు, తల్లాడ గ్రామస్తులే కాకుండా ఖమ్మం జిల్లా ప్రజలు కూడా నా మీద ఎంతో అభిమానం చూపిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్తాను. అందరూ వచ్చి చాలా వాళ్ళు సొంతగా మేమే గెలిచినంతగా ఆనందపడ్డామండి ఆ రోజు అని చెప్పడం కూడా నాకు చాలా ఆనందం వచ్చింది. ఇలాంటి ప్రజలు అంటే రెండు రాష్ట్రాల ప్రజలు మనసుల్ని గెలుచుకోగలిగిన అవకాశం నాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటా ఉన్నాను. ఆయనకి జీవితాంతం కూడా ఉంటాను. ఇంత అభిమానాన్ని ఆయన వల్ల పొందగలిగాం. తప్పకుండా ఆయన ఈ రుణం తెచ్చుకుంటామని చెప్పేసి రైతులకి అదే ఇందాక చెప్పినట్టుగా రైతులకి ప్రత్యేకంగా ఎందుకు ఉపయోగం అంటే పత్తి తీసేసిన తర్వాత చెత్త దాని వేస్టేజ్ చాలా ఉంటుంది. అలాగే మిర్చి అయినా కానీ అంతే వేస్టేజ్ ఉంటుంది. అదే కాకుండా కార్న్ అయినా కానీ అంటే మొక్కజొన్న లాంటివి వాటికి కూడా చాలా వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ అంతా వీళ్ళు ఏం చేయాలి, ఎక్కడికి ఏం చేయాలంటే మొత్తం తీసుకెళ్ళి ఎక్కడికక్కడ లాగి పక్కన లాగి ఒకరొకరు కూర్చొని తగిలెట్టుకోవడం, లేదంటే ఎక్కడెక్కడ తగిలెట్టుకో చేయాల్సి వస్తుంది. తగలబెట్టడం వల్ల మనకి భూసారంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా చాలా రకాల దుష్పరిణామాలు అవుతా ఉన్నాయి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.